ధీరంగా మాట్లాడేవారు. ఆయనకి సర్కోమా వచ్చింది, ఎడం చేతి మీద పుండు పుట్టింది. పుండు పుట్టి మీతో చెప్పాను, అలా నెత్తురు కారిపోతూనే ఉండేది. ఎంత పోటో, దాని మీద వెన్నుపూసల మధ్య ఉండేటటువంటి నరం తెగిపోయింది. ఎంత పోటు, ఇంత పోటుకి ఆయన సాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా అది అంత బాధ పెడుతోంది కదా, ఇదిగో ఈ ఫలానా ఫలానా మందులు మీరు వేసుకుంటే, ఈ మందుల పట్టీలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే నొప్పి తగ్గుతుంది కదా అంటే, ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? ఒక చుట్టం ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ చుట్టం ఎక్కువ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏమనవలసి ఉంటుంది? చూసి చూడనట్టు ఉండాలి, పెట్టి పెట్టనట్టు ఉండాలి, పట్టించుకుని పట్టించుకోనట్టు ఉండాలి. ఆయన వెళ్ళిపోవాలని కోరిక మనసులో ఉంది, చాలా బాగా పట్టించుకున్నారు అనుకోండి, ఆ చుట్టం వెళ్తాడేంటి, చాలా బాగా చూస్తున్నారని కూర్చుంటాడు. ఇదే